హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మీకు అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్ననే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు మా పలాసలోని ఒక బహిరంగ సభ పెట్టారు. బహిరంగ సభలో అనేకమైనటువంటి అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆ వార్త కొన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. దాంతో పాటుగా మరొక వార్త కూడా చాలా ప్రధానంగా వచ్చింది. రెండు వార్తల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఆర్థిక రంగ నిపుణుడు అని చెప్పి అటు టీవీ రమేష్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో బందిపోట్లు పరిపాలన జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ రెండు అంశాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరణ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగలు పడ్డారు, బందిపోట్ల పరిపాలన జరుగుతూ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అయ్యా చంద్రబాబు గారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. 14.5 సంవత్సరాలను పరిపాలించి ఈ రాష్ట్రానికి చేసింది ఏంటో, ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారో మీరే కాదు, మీరే ఒక ముఠాగా మాదిరి, ఒక ముఠా మాదిరి తయారై చంద్రబాబు అందులో ఉన్నాడు, రామోజీరావు ఉన్నాడు అందరూ, రాధాకృష్ణ ఉన్నాడు అందరూ, TV5 నాయుడు ఉన్నాడు అందరూ. ఇలాంటి వాళ్ళంతా కలిసి, పెత్తందారులు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఎలా సంక్రమించేశారో కూడా మేమందరం కూడా చూసాము. దళితులకు అన్యాయం చేసేటటువంటి మాటలు దయచేసి పివి రమేష్ గారు అయితే మాట్లాడకూడదు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దళితులను అవమానించి దళితుల సంక్షేమం కోసం ఏ రోజు ఆలోచించినది చంద్రబాబు గారు. అలాంటి చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు వంతపాడుతూ ఉన్నామంటే ఏ మనిషి అన్నటువంటిది ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను పివి రమేష్ గారికి. ఇలాంటి చంద్రబాబుకి, ఇలాంటి పెత్తందారికి నువ్వు వంతపాడుతూ ఉన్నావంటే నువ్వు ఎలాంటి వాడు అన్నటువంటి దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమయ్యా చంద్రబాబు, నాకు అర్థం కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎంపీకే నాకు అర్థం కాదు. వెర్ ఈజ్ యువర్ మార్క్? ఏ రంగంలోనైనా సరే నీ మార్క్ ఏది? నువ్వు వచ్చి మాకు బందిపోట్ల పరిపాలన మాట్లాడతావా? నువ్వు ఏది బందిపోట్ల పరిపాలన? పేదలకు అవసరమైనటువంటి ప్రభుత్వ వైద్యాలయాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం బందిపోట్ల పరిపాలన కాదా? ఈరోజు పేదవాడికి అవసరమైనటువంటి ప్రతి వైద్యాలయం, ప్రతి హాస్పిటల్, గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్, మండల స్థాయిలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, ఇన్నింటినీ నాడు నేడు కింద బాగు చేయడం, కొత్తగా ఆర్గనైజేషన్ ఇవ్వడం అన్నటువంటిది బందిపోట్ల పరిపాలన. నిర్వీర్యం చేసేస్తే అది మంచిదా నీకు చంద్రబాబు? పేదలకు అవసరమైనటువంటి పాఠశాలలు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పాఠశాలను బాగు చేయగలిగేవా? అదేమో సుపరిపాలన. ఈరోజు నాడు నేడు కింద అన్ని స్కూళ్ళను బాగు చేసి ప్రతి పేదవాడికి మంచి జరగాలి, బడికి పంపిస్తే వాళ్ళకి మదర్స్కి ఏమి ఇన్సెంటివ్ ఇస్తా ఉంటే బందిపోట్ల పరిపాలన. సిగ్గులా ఉందా చంద్రబాబు నీకు? అసలు నీ మార్కేది 14 సంవత్సరాల పరిపాలన. నీ ఊహకు అందనది అది. ప్రతి జిల్లాలో కూడా హార్బర్ మంజూరు చేస్తావు, 4 హార్బర్లు పూర్తయినాయి ఇప్పటికి. నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు కోస్టల్ లైన్లో రోడ్లు వేసేస్తావు, అభివృద్ధి చేస్తావు. చూసే మీ డ్రామాలన్నీ 14 సంవత్సరాలు చూసే నిన్ను వెనక్కి పంపించారు. మళ్ళీ టూరిజం ప్రాజెక్టులు అంటే ఇంకెక్కడెక్కడ పెడతావు ఈ కామోత్సవాలు, ప్రేమోత్సవాలు, అది కూడా చెప్పి. గోవాలో జరిగిందట, మళ్ళీ తెచ్చి వైజాగ్లో పెడతాడట. ఇప్పుడు అక్కడ మా భావనపాడులో పెట్టేస్తావు నువ్వు, పిక్నిక్ నువ్వు. ఏంటి ఇది? నాకు అర్థం కాదు అసలు.
నీ హయాంలో నువ్వు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు ఈ ఉత్తరాంధ్రకి? ఇదే విశాఖపట్నం నుంచి భావనపాడు వరకు నువ్వు తెచ్చిన ఒక్క పరిశ్రమ చెప్పు, ఒక్కటంటే ఒక్కటి. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ఒక్కటంటే ఒక్క పరిశ్రమ. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు మేము కడతా ఉన్నాం, మూలపేట పోర్ట్ మేము కడతా ఉన్నాం, బుడగట్లపల్లి హార్బర్ మేము కడతా ఉన్నాం, నువ్వులరే మంచిలపేట ఎఫ్ఎల్సీని హార్బర్గా మార్చిపోతా ఉన్నాం, చింతపల్లి దగ్గర ఒక జట్టి మేము కడతా ఉన్నాం, భీమిలి దగ్గర అదనంగా ఇంకొక జట్టి ఇచ్చినాం. పోర్ట్ కోసం అని చెప్పి 4,000-6,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ రెడీ చేసి పెట్టాము. నీ హయాంలో నువ్వు చేసిందేంటి? నువ్వు కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే అసలు నాకు అర్థం కాకుండా ఉంది. అసలు కనీసం ఎథిక్స్ లేనటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. ప్రజల మనసులు గెలుచుకోలేకపోయినటువంటి నాయకుడు నువ్వు. రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు గారి మనస్తత్వాన్ని గురించి ఆలోచించండి. ఆ పెత్తందారి యాటిట్యూడ్ గురించి ఆలోచించండి. ఇలాంటి పెత్తందారులు రాష్ట్రాన్ని దోచుకోవడానికి మళ్ళీ అందరూ ముఠాగా తయారై మన నాయకుల మీద మన మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎలాగని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. అమరావతికి రాజధాని కావాలా? ఏమి మా విశాఖపట్నం వద్దా? మాకు విశాఖపట్నమే రాజధాని కావాలి. మాకు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీనిపైన ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.